ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో బోలెడు జంతువులు ఉండేవి. ఒకసారి ఆ జంతువులన్నీ తమకు ఒక రాజు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాయి. అప్పుడు జంతువులన్నీ కలిసి చిత్ర విచిత్ర విన్యాసాలు చేసి ఒక కోతిని తమ రాజుగా ఎన్నుకుంటాయి. కానీ కోతి రాజు అవడం ఒక నక్కకు నచ్చదు. చెట్ల మీద దూకుతూ తన చేష్టలతో అన్ని జంతువులను రంజింపజేయగలదేమో కానీ సమయానికి తగిన విధంగా ఆలోచించే శక్తి ఈ కోతికి లేదు. ఈ విషయాన్ని ఎలాగైనా నిరూపించాలి అని నక్క అనుకునేది. కొద్ది రోజుల తరువాత ఒక వేటగాడు ఆ అడవికి వస్తాడు. జంతువులను పట్టుకోవడం కోసం ఒక వల పన్ని దాని మీద కొన్ని పళ్ళను ఉంచుతాడు. ఈ పళ్ళను చూసిన నక్క, ఎన్ని రోజులకు రుచికరమైన పళ్ళు దొరికాయి అని మొదట సంతోషపడుతుంది. కానీ ఈ అడవిలోకి ఈ పళ్ళు ఎలా వచ్చాయబ్బా? ఖచ్చితంగా ఇందులో ఏదో మోసం ఉండే ఉంటుంది అని ఆలోచించిన నక్క జాగ్రత్తగా గమనించగా నక్కకు వల కనిపిస్తుంది. అమ్మో, ఇంకా నయం, గమనించకుండా పళ్ళ కోసం వెళ్ళి ఉంటే వలలో చిక్కుకునేదాన్ని అని అనుకుంటుంది. ఇంతలో నక్కకు ఒక ఆలోచన వస్తుంది. పరుగెత్తుకుంటూ కోతి వద్దకు వెళ్ళి, కోతిరాజా, ఈ అడవిలో ఒక చోట రుచికరమైన పళ్ళు ఉన్నాయి. మీరే రాజు కాబట్టి ఈ విషయం మీకు చెబుదామని ఇలా వచ్చాను అని అంటుంది నక్క. రుచికరమైన పళ్ళు అన్న మాట వినగానే కోతి ముందు వెనుక ఆలోచించకుండా పళ్ళ కోసం వెళ్ళి వలలో చిక్కుకుంటుంది. అప్పుడు నక్క మిగతా జంతువులను పిలిచి, చూశారా ఈ కోతి చేష్టలు? పళ్ళు ఉన్నాయి అని చెప్పగానే ముందు వెనక ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఎలా వలలో చిక్కుకుందో. ఆలోచనతో సమస్యలు పరిష్కరించవలసిన రాజే ఏ విధమైన ముందు చూపు లేకుండా సమస్యల్లో పడింది. ఇలాంటి కోతి రాజుగా ఉంటే మాత్రం మనకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు అని అంటుంది నక్క. నక్క మాటలు నిజమేనని ఒప్పుకున్న జంతువులు రాజుగా కోతిని తీసేసి నక్కను ఎన్నుకుంటాయి. మిగతా జంతువుల సాయంతో వల నుండి బయటపడిన కోతి బతుకు జీవుడా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.